హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే బాబును భయపెడుతున్నటువంటి, చంద్రబాబును భయపెడుతున్నటువంటి కొన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయండి. నా లెక్కకు వచ్చినాయి ఏంటంటే ఇంచుమించుగా 39, 40, 41 నియోజకవర్గాల దాకా చంద్రబాబుని భయపెడుతున్నాయేమో అని నాకైతే సందేహం అండి. అలాగే ఒక 20 సంవత్సరాల నుంచి 1, 2, 3 కాదు 20 ఏళ్ల బట్టి ఈ నియోజకవర్గాల్లో ఎందుకని టీడీపీ గెలవలేకపోతుంది, గెలవలేనటువంటి ఈ నియోజకవర్గాల మీద ఎందుకు పట్టు సాధించలేకపోతుంది టీడీపీ అనేది ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అండి. వాస్తవంగా చాలామందికి ఇదే సందేహం ఇదే ఉంటుంది. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులను ఎవరిని అడిగినా సరే ఇంచుమించుగా 20 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గాల మీద టీడీపీ ఎందుకు పట్టు సాధించలేకపోతుంది, ఆ నియోజకవర్గాలు ఏంటనేది మనం ఒకసారి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కానీ నేను అనేది ఏంటంటే ఎందుకంటే నెగ్గని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది టీడీపీ. మరలా ఈసారి కూడా అంటే 2024 ఎన్నికల్లో కూడా మరలా ఆ నియోజకవర్గాలు ఏదైతే ఇప్పుడు వరకు 20 ఏళ్ళుగా గెలవనటువంటి నియోజకవర్గాలు కొన్ని, 4-5 ఏళ్ళుగా అసలు 4-5 సార్లు గెలవనటువంటి కొన్ని, ఇలా ఇవన్నీ కూడా ఈసారి కూడా 2024 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతుందా టీడీపీ? అసలు ఎందుకని దీని మీద పట్టు సాధించలేకపోతుంది, ఆ నియోజకవర్గాలు ఏంటి అసలు ఒక్కసారి చూద్దామంటే. ఇది వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకోటి ఏంటంటే బాబు గారిని భయపెడుతున్నటువంటి, చంద్రబాబు గారిని భయపెడుతున్నటువంటి ఇంచుమించుగా 39 సీట్లు నియోజకవర్గాలు ఏంటంటే కనుక ఒకసారి మెయిన్ ఏంటంటే చూద్దాం కనుక కురుపం 20 ఏళ్ళుగా ఇంచుమించుగా నేను చెప్పి అన్నీ కూడా 20 ఏళ్ళుగా అక్కడ టీడీపీ గెలవలేకపోతుంది, దాంట్లో డౌటే లేదు. ఈసారి 2024 ఎన్నికల్లో గెలుస్తుంది లేదో చూడాలి. కురుపం ఒకటి, అలాగే పాడేరు, బొబ్బిలి అంటే ఈసారి పర్వాలేదండి బొబ్బిలి నుంచి, ఎందుకంటే బేబీ నైనా గారు ఈసారి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. తర్వాత ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, కోడుమూరు, ఆలూరు, ఇది కూడా అంత సేమ్. ఇవన్నీ ఏదైతే చెప్పానో 20 ఏళ్ళుగా గెలవలేకపోతున్న టీడీపీ అక్కడి నుంచి. పీలేరు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పోతలపట్టు, అలాగే గుంటూరు ఈస్టు, నరసరావుపేట. డాక్టర్ అరవింద్ బాబు గారు ఈసారి నరసరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఈ నరసరావుపేట టీడీపీ నెగ్గుతుందని చాలా సర్వేలో చెప్తున్నాయి. నా అంచనా కూడా అదే, ఈసారి నెగ్గుతుంది అనుకున్నాను. అలాగే మాచర్ల, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, బద్వేల్, కడప, రైల్వే కోడూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ఇవి కూడా గెలవలేకపోతుంది. వీటి మీద కూడా సరైన ఇన్ఛార్జీలు వేయలేకపోవడం, సరైన పట్టు సాధించలేకపోతుందని నా అనుమానం. అలాగే విజయవాడ వెస్టు, అలాగే మంగళగిరి, లోకేష్ గారు ఈసారి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే బాపట్ల, నరేంద్ర వర్మ గారు ఈసారి అయితే ఖచ్చితంగా అక్కడ గెలుస్తుందని అయితే కనుక అంచనాలు ఉన్నాయి. పామర్రు అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు పుట్టిన నియోజకవర్గం, అది ఊరు కాదు నియోజకవర్గం. కాబట్టి ఇక్కడి నుంచి కూడా సరైన పట్టులేదు టీడీపీకి. కొత్తపేట, జగ్గంపేట, రంపచోడవరం, తాడేపల్లిగూడెం ఏంటి, కాబట్టి ఈ తాడేపల్లిగూడెం, అలాగే కృష్ణా జిల్లాలో తిరువూరు ఈసారి నెగ్గుతుందని కొంచెం నాకు సర్వే చెప్తున్నాయి. నాకు కూడా ఇంచుమించుగా నాది అదే అభిప్రాయం. తిరువూరు అనేసరికి కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈసారి నెగ్గుతారేమో. బొబ్బిలి, అలాగే ప్రతిపాడు చెప్పాను నేను మీకు, కురుపం, ఇవ్వండి. ఇక్కడి వరకు ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గాలు ఇంచుమించుగా 39 దాకా వచ్చినట్టున్నాయి అంతే అనుకుంటా. ఈ 39 నియోజకవర్గాల మీద టీడీపీకి పట్టు లేదు అని నేను మొహమాటం లేకుండా కొండ బద్దలకు వచ్చినట్టు చెప్పాలంటే కనుక టీడీపీకి ఎక్కడ పట్టు లేదు. కాబట్టి ఈసారైనా 20 ఏళ్ళుగా నెగ్గనటువంటి నియోజకవర్గాలు ఇవి, ఈసారైనా టీడీపీ నెగ్గుతుందా లేదా అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే కనుక ఈ నియోజకవర్గాల గురించి ఆలోచిస్తారు. అందులో నేను ఒకనే. కాబట్టి ఈసారి గెలుస్తుందేమో చూడాలి. ఈ నియోజకవర్గాలు అంత క్లిష్టమైనవి ఎవరికి, టీడీపీకి. కాబట్టి దీని మీద పట్టు సాధించి ఈసారి అయినా సరే ఆ చరిత్ర ఏదైతే ఉందో 20 ఏళ్ళుగా గెలవట్లేదు అనే మాట ఏదైతే ఉందో ఆ అపవాదిని చెరుపుతాదా, సేమ్ ఈసారి కూడా 25 ఏళ్ళ బట్టి గెలవలేకపోతుంది అని చెప్పాల్సి వస్తుందో చూడాలి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఇదైతే షేర్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.